మామ అందరికి నమస్తే. కుబోట ట్రాక్టర్ ఇస్తా అన్న అయితే వచ్చిండు. హాయ్ అన్న పేరు నరేష్. కుబోట సేల్స్ మ్యాన్ అన్న అయితే. దీని గురించి ప్రతి ఒక్కరు తెలుసు అన్నయ్య అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఒకసారి అన్న మాటలతోని. చెప్పాను అన్న 45 బండి ఇది 45 HP గట్టిగా చెప్పాను కొంచెం మనలకి. 45 HP 2 వీల్ డ్రైవ్. దీనికి ముందట వచ్చేసి డబుల్ సిలిండర్ ఉంటుంది, అటు ఉంటుంది ఇటు ఉంటుంది. అంటే జీరో కట్ అవుతుంది మొత్తం. జీరో కట్ అవుతుంది బండి. జాండీర్కి ఒకటే సైడ్ ఉంటుంది, డబుల్ సిలిండర్ డబుల్ ఉంటుంది. మళ్ళీ ఈ వైబ్రేషన్ అనేది జీరో వైబ్రేషన్ ఉండదు బండికి. గ్లాసులో నీళ్లు పోసి స్టార్ట్ చేసినా కూడా ఇంత కూడా వైబ్రేట్ కాదు వెనకది. మళ్ళీ ఇది 415, దాంతో 415 కాబట్టి ఇది మైలేజ్ మంచిగా ఇస్తుంది అన్నట్టు. ఒక 2 సిలిండర్ కింద లీటర్కి ఎంత ఇస్తుంది? 4 అవుతుంది. 4 అవుతుందా? ఇది మళ్ళా ఈ ముందట ఈ సీట్ కంఫర్ట్ అయితే కంఫర్ట్ ఉంటుంది బండి. నేను కూడా షార్ట్లలో కూడా చెప్తాను నేను బండి గురించి. చెప్పాను లోపల సౌండ్ స్మూత్ గా సౌండ్ అసలు సౌండే రాదు. ఇది లైట్ వెయిట్ ఎందుకు ఉంటాను అతిగానే వెళ్తుంది బండి అసలు. అంటే ఏమన్నా ప్రాబ్లం అది బంపర్లు ఏముండే అట ఏముంటుంది, అది బాగానే వెయిట్ ఉంటుంది. మరి ఎందుకు లైట్గా అతిగానే వెళ్తుంది అసలు? ఇక అటు వెయిట్ పడితే ఇట్లా లేస్తుంది కావచ్చు ఏమో, అంతేగాని అది వెయిట్ బాగానే ఉంటుంది. ఇది ఒకటి మన ఇది కూడా పోతానే అన్నాడు అన్న. ముంగటి ఫ్రంట్ వీల్ ఫెయిల్ అయింది అన్నాడు సందీప్ అన్న. అయితే అది రోడ్ వర్క్ అయితే మామూలుగా ఏ బండికైనా 2 వీల్ డ్రైవ్ వేరే బండిలో కూడా పోతుంది. బుష్లు పోతాయి అలా, బుష్లు పోతాయి అలా అంతే. ఈ బ్యాటరీ కూలెంట్ చెప్పాను నీకు తెలిసింది. ఈ బ్యాటరీ చూసుకుంటే ఇది బాగా చిన్నగా ఉంటుంది, వేరే ట్రాక్టర్ అయినా కూడా సరిపోతుంది. సెల్ఫ్ మోటర్తో స్టార్ట్ అవుతుంది కానీ సెల్ఫ్ మోటార్ అవుతుంది. సెల్ఫ్ మోటార్ మోడల్ చిన్నగా వచ్చింది అన్నట్టు. చిన్న కుబోర్డ్లో చిన్నగా వచ్చింది. ఇప్పుడు జాండీలో కూడా వస్తున్నాయి ఇవే సైజు. దీనికి గేర్ ఆయిల్, ఇంజిన్ ఆయిల్ చెప్పాను. ఇంజిన్ ఆయిల్ వచ్చి 7.6. 7.6 ఫస్ట్ అయితే 50 గంటలకు, తర్వాత 250 గంటలకు. అంటే జాండీర్ తీరా ఇక. మళ్ళీ తర్వాత గేర్ ఆయిల్ ఎంత పడుతుంది? 45 లీటర్లు పడుతుంది. 45 లీటర్లు పడుతుంది. ఇది 1000 గంటలకు ఒకసారి. 1000 గంటల ప్రతి బండి అంతా. డబుల్ క్లచ్ బండి. దీంట్లో 45 4 వీల్ 45 నుంచి 45 నుంచి స్టార్ట్ అయింది కుబోట అనేది. అవును, 55 అది ఉన్నాయి. మళ్ళీ పీటీఓ స్పీడ్ మామూలుగా అన్నిటికీ 540 ఉంటాయి. దీనికి 750 కూడా స్పీడ్ ఉంటుంది. ఇది కుబోట, గడ్డి కట్టలకు నెంబర్ 1 పనిచేస్తుంది ఇది కుబోట. అవును. ఇది డీజిల్ ట్యాంక్ ఇక్కడ ఇచ్చింది అన్న మధ్యలో. డీజిల్ ట్యాంక్ 60 లీటర్స్, 60 లీటర్లు అనేది 60 ఎక్కువనే ఉంటుంది. మరి వరకు ఇది అసలు వస్తలేదు తెలుసా డీజిల్. దీనిలో జాలి అందరు ఏమంటారు తెలుసా, జాండర్కి అనుకుంటే వెనక దుక్కి ఇట్లా వెనక కనబడదు అనుకుంటే అంటారు. అందుకే ఇట్లాంటి ఇచ్చిర్రు అన్నట్టు మోడల్. ఇట్లా ఇవి కూడా చెప్తున్నాను. ఫిల్టరు గేర్ ఇది ఆ ఫిల్టరు. ఇది డీజిల్ ఫిల్టర్లు 2 ఉంటాయి దీనికి. ఇది డీజిల్ ఏమన్నా వాటర్ ఇట్లా వస్తే ఇది ఓపెన్ చేస్తే క్లీన్ అయిపోతుంది అన్నట్టు. ఇది గేర్ ఆయిల్ ఫిల్టర్. ఇది ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్. ఇది ఇంజిన్ పోసుకోవడానికి. ఇంజిన్ ఆయిల్ పోసుకునేది. ఇక ఇంజిన్ గేజ్ పుల్ అయ్యి. దీని గేర్లు ఇక్కడికి నేను కట్టె తీరు. అది ఇక మంచిగా ఇట్లా మరీ ఇట్లా అంగకుండా అట్లా ఇచ్చింది అన్నట్టు. ఇది ఎంత లేతాను కెపాసిటీ ఎంత దీన్ని హైడ్రాలిక్? ఇది జాండీర్ అంతా లేతుంది ఆల్మోస్ట్. దీని బ్రేకులు క్లచ్. దీనికి మళ్ళీ ఇంకో క్లచ్ లైఫ్లో మామూలుగా క్లచ్ రెక్కలు 3 ఉంటాయి వేరే బండ్లకు. దీనికి 4 రెక్కలు ఉంటాయి. దాంతో క్లచ్ లైఫ్ ఉంటాయి కదా, క్లచ్కి పనులు అవి అంటాను. వీటిని ఇవి దీంట్లో 4 ఇచ్చిన. దాంతో క్లచ్ లైఫ్ కూడా బాగా వస్తుంది. ఇవేంటి అన్న పేర్లు ఇవి ఒకసారి? 4 సిలిండర్. ఓకే. ఇది సింప్రమాక్స్. ఇది గేర్ బాక్స్ ఏ గేర్ అయితే ఆ గేర్. డ్యూయల్ క్లచ్ అంటే డబుల్ ఓకే. ఇది డబుల్ క్లచ్. ఇది దాంతో లైఫ్ ఎక్కువ వస్తుంది అన్నట్టు.
అంతేనన్న బండి గురించి. ఈ జపాన్ అసలు ఎందుకు ఇది చైనా ఉండదా కంపెనీలు? చైనా కాదు, ఇది ఒక్కటే జపాన్ కదా, ఈ కుబోటా అనేది ఒక్కటే జపాన్ లా అవును మ్యానుఫ్యాక్చర్ అయింది ఇది. అవును, ఎందుకు అట్లా ఎందుకు మరి? టెక్నాలజీ అక్కడిది. కాకపోతే ఇంకోటి ఏంటంటే ఇవి ఊర్లలో ఎందుకు తీసుకోరండి ఈ బండ్లను దాదాపు? ఈ బండ్లు తెలియదు కదా, బండ్లు ఇప్పుడిప్పుడే మార్కెట్లో. అంటే నేనేమనుకుంటానంటే ఇవి లైట్ వెయిట్ బండ్లు కదా, అట్లా అని తీసుకోరని నేను అదేం అనుకుంటాను. లేదు. ఇప్పుడు వీణాంకలు పోతే నీకు కనీసానికి ఒక 10 ఉన్నాయి వేనాంకలు ఉన్నాయి బండ్లు ఉన్నాయి 15 దాకా ఉంటాయి. అటు వల్వపల్లి ఉంటాయి, నర్సింగపల్లి ఉంటాయి, లక్ష్మకపల్లిలు ఉంటాయి. ఈ మధ్యలో అయింది అది లేదు, దళిత బందప్పుడే బాగా ఇచ్చినాం. కాకపోతే ఇప్పుడు ఇక నేను కూడా నేను ఎక్కి 8 నెలలు అవుతుంది. ఒక 10 బండ్ల దాకా అవన్నీ ఉంటాయి. మా సేల్స్ మ్యాన్ ఉంటాడు అక్కడ. అంటే ఇది ఇప్పుడు మంచిగా ఉన్నది అన్న దీన్ని, ఇది సర్వీసింగ్ 5 సంవత్సరాల్లో ఇంజన్, గేర్ బాక్స్, హైడ్రాలిక్ అవన్నీ వారంటీ ఉంటాయి. సర్వీస్ కూడా ఇంటికి వచ్చే చేస్తారు, నీకు ఫోన్ చేస్తే వస్తారు. అంటే సర్వీసు మంచిగా ఉండే అంటారు కుబోటా. అట్లేం లేదు, మీరు ఫోన్ చేసేటతోటే వస్తారు, రెస్పాండ్ 100% అవుతారు. అంతేనా? ఇక్కడనే మన చల్లూరులో ఉన్నారు 2 మెకానిక్లు. ఇక్కడ శ్రీరాములపేట ఆయన ఉన్నాడు, సురేష్ అని. అంటే ఇప్పుడు ఈ బండి తీసుకున్నప్పుడు మనకి ఏమేమి ఇస్తారు సామాను? దీనికి మామూలుగా టూల్ కిట్ వస్తుంది. టూల్ కిట్ వస్తా అంతే, టూల్ కిట్ ఇచ్చేస్తుంది. ఇచ్చుడు బంపరు టాప్ అవన్నీ ఫ్రీ వస్తాయి. ఫ్రీ దాంతో బండితో పాటే వస్తాయి. అంటే ఇప్పుడు ఎంత ఉన్నది, ప్రైస్ ఎంత ఉన్నది కుబోటా 45? ఇప్పుడు 9,30,000 ఉన్నది. 45 అన్న? 45 HP. ఇప్పుడు జాండీర్కి ఉన్నది కానీ 9 చిల్లర, మాదే 9 చిల్లర పడ్డది 40 HP. అది డిస్కౌంట్ ఉంటుంది కానీ. డిస్కౌంట్ ఉంటుందా? ఏనా ఎక్స్చేంజ్ ఉంది అనుకో, డిస్కౌంట్ చేయరు. డైరెక్ట్ తీసుకుంటే డిస్కౌంట్. ఇప్పుడు మీ షోరూమ్లో ఏ బండి ఎక్స్చేంజ్ పెట్టినా కానీ ఇస్తారు, ఏ బండి అనేది తీసుకుంటాం. అంటే ఎంత ఉంటుంది లైఫ్, ఎన్ని సంవత్సరాలు రిపేర్ అయినా వస్తుంది? రిపేర్ ఏం రాదు, దీన్ని మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది. దీనికి మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది. అవును. సరే, ఇంకా హార్వెస్టర్లో చూసుకున్నట్టయితే హార్వెస్టరా మైలేజ్ అయితే దీనికోసమే ఉంటారు, ఒక్కొక్కరు మైలేజ్ కోసమే ఉంటారు. ఒక్కొక్కరు ఇప్పుడు జానీర్ అయితే 2 క్యాన్లు రోజుకు డైలీ 2 క్యాన్లు పోతారు జానీర్. ఇది 1 క్యాన్ పోతే నడుతుంది. 1 క్యాన్ పోతే పొద్దున్న వస్తుంది. ఇక 75 అయితే 3 క్యాన్లు పోతారు. 75 3 క్యాన్లు పోతారు. ఓకేనా? ఇది మా బండి గురించి అయితే అన్న అయితే ఎక్స్ప్లెయిన్ చేసిండు. థ్యాంక్ యూ అన్న. అన్న మాది మామిడాలపల్లి నుంచి వచ్చింది అన్న. వాళ్ళ కాంటాక్ట్ కాండి అన్న. అన్న మంచి సర్వీస్ ఉంది, అన్న కూడా ఫోన్ చేస్తున్నా వస్తాడు సర్వీస్ కుబోటా బండి అయితే. ఈ మన అన్న సబ్స్క్రైబర్, మా ఇల్లు గుర్తుపట్టుకుని వచ్చింది. అంటే అడిగిండు మన ఊర్లో కుబోటా ఉన్నది ఇక మా హార్వెస్టర్ సేల్కి ఉన్నది, అది అందుకే వచ్చింది అన్న. మరి థ్యాంక్ యూ అన్న. ఓకే రైట్ అన్న. ఓకే, ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయరు, మా కొంచెం సపోర్ట్ చేయరు మన ఛానల్కి.